ఆ. ఏంటి ఇక రోజు పడుతూనే ఉంటాయి కదా, అవి ఎప్పుడు అలవాటు అయిపోయినాయి అవి. నేను యాక్టర్ కాకముందే, యాక్టర్ అవ్వనప్పుడు మా ఆంటీలు అంకుల్ ట్రోల్ చేసేటోళ్ళు, అరే ఏ ర్యాంక్ రా నీది, మా వాళ్ళు ఈ కాలేజ్, నువ్వు ఏ కాలేజ్ రా, ఏం చేస్తున్నావు రా జీవితంలో అని పక్కింటోళ్ళు వీళ్ళు వాళ్ళు అప్పుడు ట్రోల్ చేసేటోళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు, ఎవరికైనా ట్రోలింగ్ తప్పదు. ఫస్ట్ సాంగ్ అక్కడి పక్కడిగా, అక్కడి పక్కడి కొంచెం ప్రేమించారు జనాలు, కొంచెం ప్రేమతోనే తీసుకున్నారు. నా డ్యాన్స్ ఎందుకో కొంచెం ప్రేమతోనే చూస్తున్నారు లక్కీలీ. ఐ షుడ్ థ్యాంక్ ద ఆడియన్స్ ఫర్ టేక్ మీ కైండ్నెస్, చాలా ఇంపార్టెంట్. మజా వచ్చింది అసలు. మనిషి అంటే భయం వేస్తుంది ఆయన చూస్తుంటే, అట్ ద సేమ్ టైం చాలా స్వీట్ మనిషి. చాలా ఇంపార్టెంట్ రోల్ సినిమాలో. ఆ, మా మమ్మీ చాలా భయపడింది వెళ్ళే ముందు. ఆ, ఆ, ఈయనతోని ఫైట్లా ఆయన కొడతాడు, మమ్మీకి ఇంకా క్లియర్గా అర్థం కాదు మనం సినిమా ఫైట్లు కొరియోగ్రఫీ ఎట్లుంటుందని, కొట్టుకుంటాం అనుకుంటుంది మమ్మీ. ఆ, నేను బాగానే ఉన్నా. కానీ షూట్ ఫస్ట్ డే వెళ్ళినప్పుడు టైసన్ ఇంకా రాలేదు ఆ రోజు. ఆ, మా ఐ కుడ్ సీ సమ్ కమోషన్. వస్తే నెమ్మదిగా ఏమైంది అంటే టైసన్కి షూస్ దొరుకుతలేవు. అంటే షూస్ దొరకకపోవడం ఏంది, ఏం చేస్తున్నారు మీరు, షూట్ అని తెలుసు కదా అంటే, లేదు మన ఆయన ఫుట్ సైజు 14 16 ఎంతో ఉంది. నా నా సైజు పెద్దది 10, ఆయనది 14 అంట. అది ఎక్కడ దొరుకుతలేవు షూజు. ఆ రోజు ఫైట్ అనమాట ఆయనతోని. ఈయన ఫుట్ సైజు 14, ఓకే అనుకున్న. తర్వాత ఆయన వచ్చిండు, ఆయన మెడ మన మెడకి 3 సార్లు ఉంటుంది, ఇంత ఉంటుంది. ఆయన షేక్ హ్యాండ్ ఇస్తే చెయ్యి ఇట్లా ఓ 10 కేజీల ఇంత థిక్ ఉంటుంది. అప్పుడు చిన్నగా టెన్షన్ స్టార్ట్ అయింది, ఇప్పుడు అవసరమా మనకు ఏంది, మనోడు అసలు యాక్టర్ కూడా కాదు, ఆయన ఒరిజినల్ ఫైటరు, కంట్రోల్గా చేస్తాడా పడుతుందా అని చిన్న టెన్షన్ ఉండింది. తర్ దిస్ వన్ బిగ్ ఫైట్ సీక్వెన్స్ ఇన్ ది ఎండ్. బట్ మజా వచ్చింది ఆయనతో చేయడం. ఇట్ వాజ్ ట్రూలీ అన్ ఆనర్ అండ్ అ ప్లెజర్, అండ్ లైఫ్కి గుర్తుండిపోతుంది. ఐ టేక్ దిస్ క్వశ్చన్ అండ్ కట్.